నమస్కారంలా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. అవులా అచ్చన్న నీకు రుణమాఫీ అయిందా అనే? అవునే సమ్మక్క నీకు రుణమాఫీ మొత్తం వచ్చిందా? ఏడనే బ్యాంకోళ్ళు 4 రోజుల సంధి తిప్పుకుంటాళ్ళు. వచ్చింది చెప్తలేరు, నాని చెప్తలేరు, ఉల్టా మనల్నే పైసలు ఇవ్వమంటారు. ఏ ఊర్లకు పోయినా రైతులు గిట్లనే మాట్లాడుకుంటుర్రు. సర్కారేమో రుణమాఫీ అందరికని చెప్పి కొందరికే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నది. ఇక రుణమాఫీ రానోళ్ళు ఎవరన్నా ఉంటే అలా గోసలు తీర్చేందుకు బీఆర్ఎస్ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టింది. పొంగనాల పోసేటికి 3 ఏళ్లు 36 దొడ్లు అన్నట్టున్నాయి సర్కారు మాటలు అని చెప్పేసి మండిపడుతుర్రట ఊర్లపంటి రైతన్నలు. రుణమాఫీ అని చెప్పి కొర్రీలు పెట్టి సగం మందికి ఎత్తగొట్టే ఇగురం చేసింది. ఇట్లా లోన్లు మాఫీ కానోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే బీఆర్ఎస్ తరపున అసరైతమని టోల్ ఫ్రీ నెంబర్ పెట్టిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. ఇక ఆ నెంబర్ ఏంటంటే 834748522619 అనే నెంబర్కు ఫోన్ చేసి మీ సమస్య చెప్పుకుంటే రుణమాఫీ ఎందుకు కాలేదు అరుచుకొని వచ్చేటట్టు చేస్తారట పార్టీ తరపున. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సారి ఈ ముచ్చట చెప్పుకొచ్చిండి. ఇవాళ 1,00,00,000 లోపు ఉండేటువంటి అప్పులకు సంబంధించినటువంటి రైతులు మీవి కనుక మాఫీ కాకపోతే, మాఫీ లిస్టులో మీది రాకపోతే మేము ఒక నంబర్ ఇస్తున్నాం మీకు, వాట్సాప్ నంబర్ ఇది. ఇక్కడ తెలంగాణ భవన్ నుంచి ఎప్పుడు 2 అనుభవజ్ఞులైనటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ బాధ్యులైనటువంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు. ప్రతిరోజు 2 అందుబాటులో ఉంటారు, రౌండ్ ది క్లాక్ ఉంటారు. మీరు ఈ వాట్సాప్కు మీ లోన్ వివరాలు, ఏ బ్యాంకు, ఏ ఊరు, సర్వే నెంబరు, పట్టదారు పాస్బుక్ మీరు వివరాలు పెట్టండి. పెట్టడంతో పాటు మీ రిమార్క్స్ రాయండి. అక్కడ రాలేదా, ఎందుకు రాలేదు, వాళ్ళు ఏమన్నారు, ఈ వివరాలు తెలపండి. ఈ మొత్తం వివరాలను కలిపి మళ్ళీ మేము రాష్ట్ర ప్రభుత్వం వద్ద మాట్లాడతాం, చర్చకు పెడతాం. యథార్థాలు ఏంటో మొత్తం బయట సమాజానికి తీసుకొచ్చి చూపిస్తాం. ప్రత్యక్షంగా ఇక మాటలు అవసరం లేదు. వచ్చిన వాళ్ళు ఎవరు, రాని వాళ్ళు ఎవరు తెలుసుకుందాం. రాని వాళ్ళకు కూడా వచ్చినట్లు ఈ ప్రభుత్వం మోసం చేసి అందరినీ నమ్మబలికే ప్రయత్నం అయితే చేస్తుందో ఆ దుర్మార్గాన్ని మనం ఎండగడదాం. అయితే ఈ సర్కార్ రుణమాఫీ ఇయ్యొద్దన్నట్టే కొర్రీలు పెట్టి రైతుల కడుపు కొట్టిందని అంటారు. మా ఏలుబడి ఉన్నప్పుడు 39 లక్షల మంది రైతులు ఉంటే ఇప్పటికి ఆ సంఖ్య 45 లక్షలు అయింది. కానీ ఈ సర్కారోళ్ళు మాత్రం రుణమాఫీ చేసింది ఉత్త 16 లక్షల మంది రైతులకే. మరి కడమ రైతుల రుణమాఫీ సంగతి ఏంది? అటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకన్న కూడా మా నియోజకవర్గంలో రైతుల్లా కొందరికి రుణమాఫీ కాలేదు. 632 మంది లోన్లు తీసుకుంటే ఉత్త 14 మందికి మాఫీ అయింది. కడమోళ్ళకి గానే లేదని అనబట్టిండు. కానీ సర్కారేమో అందరికి వచ్చింది, మాఫీ కానోళ్ళు లేరన్నట్టు పొంకనాలు కొడుతుంది. మరి బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన నెంబర్కు ఫోన్ చేసి మీ రుణమాఫీ గోసలు చెప్పుకోండి.